నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం మంచం విజయలక్ష్మి గారు రచించిన 'నిసిలో శశి' అనే ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీని విందాం. పేదరికం వలన ఇంట్లో పరిస్థితులను చూసి శశి పెట్టింది తినేది, ఏది అడిగేది కాదు. చిన్నప్పటి నుండి కూడా చదువుకుంటూనే ట్యూషన్లు చెప్తూ తల్లిదండ్రులకు తన వంతు సహాయం చేసేది. కానీ తనకి ఇంజనీరింగ్ చదివి ఫారిన్‌లో ఎంఎస్ చేయాలని కల. చదువులో ఫస్ట్ మార్కులు వచ్చేవి, కానీ డబ్బుకి ఎప్పుడూ ఇబ్బందులే. మరి తన కల నిజం చేసుకుందా లేదా అనేది మనం కథలో వినేద్దామా? కలలు అనేవి నిద్రలో వచ్చేవి కాదు, మనకి నిద్ర పట్టకుండా చేసేవి అన్నారు కలాం గారు. కలలు కనడం ఏ ఒక్కరి సొత్తు కాదు అని ఇంకెవరో కూడా అన్నారు. శశి సాయంత్రాలు వాకిట్లో మడత మంచం మీద పడుకొని ఆకాశంలోని నక్షత్రాల్ని చూస్తూ ఎన్నో కలలు కనేది. కలల్లో మునిగి తేలిపోయేది. మబ్బులపై స్వారీ చేసి ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేస్తే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచించేది. అప్పుడప్పుడు కనిపించే విమానాలను చూసి ఎప్పటికైనా నేను విమానంలో ఎగిరి తీరాలి అని అనుకునేది. శశి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. వాళ్ళకి వచ్చే కొద్దిపాటి సంపాదనతో ఎలాగో సరిపెట్టుకొని బ్రతుకుతున్నారు. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా నెల గడిస్తే అదే వాళ్ళకి పెద్ద పండగ. శశి తన చెల్లెలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉంది. స్వతహాగా తెలివైంది కావటం వల్ల చదువులో ఎప్పుడూ ముందే ఉండేది. అది చూసి వాళ్ళమ్మ తెగ సంబరపడిపోయేది. తనకి సరిగ్గా చదువు అబ్బకపోవడం వల్లనే ఇలాంటి చాలీ చాలని బతుకు బతకాల్సి వస్తుందని, తన పిల్లలు బాగా చదువుకొని చాలా గొప్పవాళ్ళు కావాలని తను కూడా కలలు కనేది. శశి కుటుంబ పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నది కావడం వల్ల పెట్టింది తిని ఉన్న బట్టలు కట్టుకొని తన కలల సామ్రాజ్యంలో మాత్రం మహారాణిలాగా తిరిగేది. శశికి 16 ఏళ్ల వయసులో ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకోవడం వింది. ఇంట్లో బియ్యం నిండుకున్నాయని, అప్పు ఎవరిని అడగాలో తెలియట్లేదు అని దాని సారాంశం. వెంటనే తన కుటుంబం కోసం ఏదైనా చేయాలి అని నిర్ణయించుకొని చుట్టుపక్కల పిల్లలందరికీ ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. తన సంపాదన వల్ల వాళ్ళకి చాలా సాయం అయింది. తనకి కూడా తన మీద నమ్మకం బాగా పెరిగింది. శశికి 17 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మకి చెప్పేసింది, అమ్మ, నేను ఇంజనీరింగ్ చదివి యూకే వెళ్ళి ఎంఎస్ చదువుతాను అని. వాళ్ళమ్మకి ప్రపంచ పటంలో యూకే ఎక్కడ ఉంటుందో తెలీదు, ఎంఎస్ అంటే ఏంటో అస్సలు తెలీదు. కూతురి మాటలు విని చాలా గర్వంగా అనిపించినా తమకి అంత స్తోమత లేదు అని గుర్తుకు వచ్చి ఆ దేవుడి మీద భారం వేసేసింది. నా పిల్లల్ని నువ్వే ఓ గట్టుకు చేర్చు తండ్రి అని. ఆతృత కొద్దీ తనకు తెలిసిన నలుగురిని అడిగేది అమాయకంగా. మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతానంటుంది, అది మంచిదేనంటారా? దానికి ఉద్యోగాలు వస్తాయంటారా అని. అబ్బో, అది చాలా గొప్ప చదువు, ఉద్యోగానికి డోకా లేదు అని వాళ్ళంటే మనసులోనే ఎగిరి గంతులు వేసేసేది. మొత్తానికి ఇంజనీరింగ్ చదవాలంటే ఏ ఎంట్రన్స్ రాయాలి అని తెలుసుకొని ఆ పుస్తకాలు కొనుక్కొని తానే చదవటం మొదలెట్టింది శశి. కోచింగ్కి డబ్బులు కట్టి వెళ్ళడం వాళ్ళతో కాని పని కాబట్టి ఆ దిశలో తను ఆలోచించలేదు కూడా. అప్పుడు వాళ్ళు అద్దెకుండే ఇంట్లో బాగా పడిన వానలకి కరెంటు పోయింది. తిరిగి కరెంటు వచ్చేలా చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి. ఆ ఇంటి ఓనర్ నిక్కచ్చిగా చెప్పేసింది, మీరే ఖర్చు పెట్టుకొని వేయించుకోండి అని. ఆ కరెంటు వేయించుకొని అంత డబ్బు లేక పోనీ ఇల్లు ఖాళీ చేద్దామంటే బయట ఇంకా ఎక్కువ అద్దె కట్టాల్సి వస్తుంది అని చేసేదేమీ లేక అదే ఇంట్లో కరెంటు లేకుండా కాలక్షేపం చేసేశారు 6 నెలల పాటు. సాయంత్రం 6 కల్లా వెలుగుండగానే అన్నం తినేసి ఒక లాంతర్ తీసుకొని డాబా మీదకి వెళ్ళి రాత్రి వరకు చదువుకునేది. గొప్ప గొప్ప వాళ్ళంతా వీధి దీపాల్లో చదువుకునే పైకొచ్చారు కదా, నేను కూడా పైకొస్తాను అని తనలో తానే మురిసిపోయేది. కష్టపడి ఎలాగైతేనేం ఎంట్రన్స్లో మంచి ర్యాంకు తెచ్చుకొని తాను ఉండే ఊర్లోనే గవర్నమెంట్ కాలేజీలో సీటు తెచ్చుకుంది. ఫ్రీ సీట్ అయితే తెచ్చుకుంది, కానీ ఇంజనీరింగ్ పుస్తకాలు కొనాలంటే చాలా ఖర్చు కాబట్టి ఇంకేం చేయొచ్చు అని ఆలోచించి ఉదయం ఇంటికి వెళ్ళి చెప్పే ట్యూషన్స్, హోమ్ ట్యూషన్స్ 2 ఒప్పుకొని సాయంత్రం తన ఇంటి దగ్గర ట్యూషన్స్, ఇంకా తన కాలేజీ, ఇలా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా చాలా కష్టపడి ఇంజనీరింగ్ని పూర్తి చేసేసింది. శశికి చదువు కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
తన చెల్లెలి చదువుకు తను సాయం చేయవలసిన అవసరం ఎంతో ఉంది అని గ్రహించి వెంటనే ఉద్యోగంలో చేరిపోయింది. తన జీతం తనకి తన కుటుంబ ఖర్చులకు సరిగ్గా సరిపోయేది. ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకా పైకి ఎదగాలి అని కలలు కండం మాత్రం మానలేదు శశి. కాలం గడుస్తుంది. శశికి 24 ఏళ్ళు. చెల్లెలి చదువు కూడా పూర్తయి ఉద్యోగంలో చేరిపోయింది. తన బాధ్యత కొంతవరకు తీరింది కాబట్టి ఇక తన కల నెరవేర్చుకునే సమయం దగ్గర పడింది అని ఆ దిశలో ప్రయత్నం చేయడం మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుంది. వాళ్ళ అమ్మకి తెలుసు తన కూతురికి విదేశాలకు వెళ్ళాలనేది బలమైన కోరిక అని. తను ఎన్నోసార్లు అనుకునింది, తమ దగ్గర నిజంగా అంత డబ్బు ఉంటే కూతుర్ని పై చదువులకి పంపించి ఉండేవాళ్ళం కదా అని. బ్యాంకులో లోన్ తీసుకుని వెళ్ళాలన్నా దానికి కూడా తనఖా పెట్టడానికి ఏదైనా ఉండాలి కదా. అయినా సరే తన ప్రయత్నంగా వాళ్ళ చుట్టాల్లో బ్యాంకులో పనిచేసే వాళ్ళని అడిగింది, వాళ్ళు ఏమైనా సాయం చేయగలరా అని. తనఖా పెట్టడానికి ఏమీ లేకపోతే మేం కూడా ఏమీ చేయలేము అని తేల్చేశారు వాళ్ళంతా. పైగా కొంతమంది చుట్టాలు ఆకాశానికి నిచ్చెన వేయడం మాని గంతకి తగ్గ బొంతను చూసి పెళ్లి చేసేయండి అని ఉచిత సలహాలు కూడా ఇవ్వడం మొదలెట్టారు. వాళ్ళని మనసులోనే తిట్టుకొని ఇంతకాలం కుటుంబం కోసం కష్టపడిన తన కూతురి కోరిక ఎలాగైనా తీరాలని తనకి ఉన్నా అది తీరే దారి లేక చేసేదేమీ లేక బాధపడేది వాళ్ళమ్మ. శశి మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. తనకి తన మీద తన కల మీద చాలా నమ్మకం, అది ఎలాగైనా జరిగి తీరుతుంది అని. సరే ఏదైనా కానీ మొదట యూనివర్సిటీకి అయితే అప్లికేషన్ పెడదాం అని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. IELTS రాసి పాస్ అయింది. మంచి యూనివర్సిటీలో సీట్ అయితే వచ్చింది. కానీ వాళ్ళు స్కాలర్షిప్ ఆఫర్ చేయలేదు. సమయం దగ్గర పడుతుంది. ఇంకో 2 నెలల్లో కోర్సు మొదలవుతుంది. వెళ్ళే దారి కనపడడం లేదు. తన ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు ఏంటి ఈ పిల్ల మొండి ధైర్యం, ఎలా వెళ్తుంది డబ్బు లేకుండా అని అనుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళ అమ్మకి కూడా నమ్మకం లేదు. ఒకరోజు శశి ఆఫీసులో పనిచేస్తుండగా తన పర్సనల్ మెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ వచ్చింది. పంపిన వాళ్ళ పేరు చూస్తే తనకి తెలిసిన వాళ్ళలా లేదే, ఎవరై ఉంటారు అని మెయిల్ తెరిచి చూసింది. అందులో సారాంశం చదివి అది తనకి కాదు, తన పేరుతో ఉన్న ఇంకెవరికో వెళ్ళాల్సింది తనకు వచ్చింది అని గమనించింది. సరే పోనీ మనకెందుకులే అని వదిలేక ఆ పంపిన వాళ్ళకి సమాధానం రాసింది. క్షమించండి, మీరు ఎవరో అనుకొని నాకు తప్పుగా మెయిల్ పంపించారు అని. అయ్యో సారీ, నా చెల్లెలి కూతురికి వెళ్ళాల్సిన ఈమెయిల్ మీకెలా వచ్చిందో తెలీదు, ఏమీ అనుకోవద్దు అని జవాబు. అయ్యో పర్వాలేదండి, మీరు మెయిల్ వెళ్ళింది కనుకొని రిప్లై కోసం ఎదురు చూస్తారేమో అని తెలియచేశానంతే అని తిరిగి జవాబిచ్చింది. ఆ విధంగా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. శశికి చెప్పారు ఆయన తన పేరు శ్రీనివాస్ అని, వయసు 50, ఇంకా తను ఒక బ్యాంకు ఉద్యోగి అని. తెలుగువారే అయిన ఉద్యోగరీత్యా అహ్మదాబాదులో కుటుంబంతో సహా నివాసం అని. శశికి ఎక్కడో చిన్న ఆశ, బ్యాంకు ఉద్యోగంటే ఏదైనా సాయం చేస్తారేమో అని. ఒక వారం రోజులు ఇద్దరికీ సంభాషణలు జరిగాక శశికి పర్వాలేదనిపించి తన గురించి మొత్తం చెప్పింది ఆయనకి. తను ఎలా UK వెళ్ళి చదవాలని అనుకుంటుందో అంతా చెప్పింది. ఆయనకి ఎందుకో శశి కథ విని అందులో నిజాయితీ కనపడింది. తను ఏదైనా సాయం చేయగలనేమో అని బాగా ఆలోచించి శశితో తన స్నేహితురాలు ఒక ఆమె శశి ఉండే ఊర్లోనే ఉన్న తమ బ్యాంకు బ్రాంచ్లో పనిచేస్తుంది, వెళ్ళి ఆమెని కలవమన్నారు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి జరిగిన విషయం చెప్తే, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తావా, ఇందులో ఏదైనా మోసం ఉందేమో, వెళ్ళొద్దు అని మొత్తుకుంది. ముక్కు మొహం తెలిసిన వాళ్ళు మనకి సహాయం చేయలేదు కదా, అయినా నన్ను నేను రక్షించుకోలేనంత అమాయకురాల్ని కాదు, బ్యాంకుకే కదా నేను వెళ్ళేది, వెళ్ళని నన్ను, చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో అని వాళ్ళమ్మని ఒప్పించింది శశి. తన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని బ్యాంకుకు వెళ్ళి శ్రీనివాస్ గారు చెప్పిన మేడంని కలిసింది. ఆవిడ చాలా మంచిది. శశి తెచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ చూసి ఇలా అంది, నీ సర్టిఫికేట్సు, నీకు వచ్చిన మంచి యూనివర్సిటీ ఆఫర్ లెటర్ని చూసి బ్యాంకు తప్పకుండా లోన్ ఇస్తుంది. కానీ 9 లక్షల లోన్ కావాలి అంటే ఖచ్చితంగా
అంతకన్నా ఎక్కువ విలువైన ఇల్లు అలాంటిది ఏదైనా తనఖా పెట్టాల్సిందే. కానీ ఒక 7 లక్షల వరకైతే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి పర్సనల్గా గ్యారెంటీ ఇస్తే చాలు అని చెప్పి శశి ముందే శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఇదే విషయాన్ని ఆయనకి కూడా వివరించింది ఆ మేడం. శశికి తెలుసు అలా గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు తనకి తెలిసిన వాళ్ళలో ఎవ్వరూ లేరు అని. ఇన్నాళ్ళు ఎంతో ఆశతో పట్టుదలతో ఉన్నా ఎందుకో ఒక్కసారిగా శశికి నిజంగానే తన ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నానేమో అని అనిపించి దిగులుతో ఇంటికి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ గారు బాగా ఆలోచించారు. ఆయనకి మనసులో అనిపిస్తుంది ఈ అమ్మాయికి ఎలాగైనా సహాయం చేయాలి అని. కానీ ఎవరో తెలియని అమ్మాయికి తాను పర్సనల్ గ్యారెంటీ ఎలా ఇవ్వాలి అని 2 రోజులు తర్జన భర్జన పడ్డాక చివరికి ఆయన సాయం చేయాల్సిందే అని నిర్ణయానికి వచ్చారు. తన ప్రావిడెంట్ ఫండ్ని షూరిటీగా పెట్టి శశికి 7 లక్షల లోను శాంక్షన్ చేయించి మిగిలిన డబ్బు ఆయనే పర్సనల్గా అప్పుగా కూడా ఇచ్చారు. శశి ఆనందానికి హద్దులు లేవు. ఇది ఎలా సాధ్యం అని తన అమ్మ, నాన్న ఇంకా తన క్లోజ్ ఫ్రెండ్స్ నోట మాట రాలేదు. ఆ దేవుడే శ్రీనివాస్ గారి రూపంలో వచ్చినట్లున్నారు అనుకునింది వాళ్ళమ్మ. నాకు ఉద్యోగం రాగానే మీ అప్పు ఇంకా బ్యాంక్ లోన్ అన్నీ తీర్చేస్తాను, మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని శత విధాల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్పి శశి వెంటనే వీసాకి అప్లై చేసింది. 3 రోజుల్లో వీసా రావడం, యూకేకి బయలుదేరడం వెంటనే జరిగిపోయాయి. మొట్టమొదటిసారిగా విమానం ఎక్కడం అనే అనుభవం చాలా కొత్తగా, చాలా బాగుంది శశికి. ఆ విమానం అలా గాల్లోకి ఎగురుతుంటే కింద దూది పింజాల్లా తేలిపోతున్న మేఘాలని చూసి తనకి చిన్నప్పుడు మేఘాలపై స్వారీ చెయ్యాలా అనే తన కల గుర్తుకు వచ్చి ప్రపంచాన్నే జయించినంతగా సంబరపడిపోయింది. శశి చదువు పూర్తి చేసుకొని యూకేలోనే ఉద్యోగంలో చేరి సంవత్సరంలోపే లోను మొత్తం తీర్చేసింది. ఎన్నోసార్లు అడిగింది శ్రీనివాస్ గారిని, నన్ను ఎలా నమ్మారు, నేనెవరో తెలియకుండా, కనీసం నన్ను ఒక్కసారి కూడా కలవకుండా అని. ఏమో నాకు తెలీదు, ఎవరో నీకు సాయం చేయమని నాకు గట్టిగా చెప్పినట్టు అనిపించి చేశాను అంతే అని అంటారు ఆయన. ఇది నిజంగా జరిగిన కథ అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. మీ మనసు స్వచ్ఛమైనది, సంకల్పం బలమైనదైతే నీ కలలన్నీ నిజమై నీ ముందు నిలబడతాయి అనడంలో సందేహం ఏమైనా ఉంటుందా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.